ఇది లేటెస్ట్గా జిఏఎస్కి సంబంధించినటువంటి టేబుల్. ఇంతకుముందు రిటైర్మెంట్స్ లేవు కాబట్టి ఈ టేబుల్ రాలేదు. ఇప్పుడు రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కొత్తది 2025లో జిఏఎస్కి సంబంధించిన జీవోని అయితే రిలీజ్ చేసింది. ఈ జీవోని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే ఈ టేబుల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్తో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో అనేది చూపించమన్నారు. దానికోసమని ఇదే జీవోలో కింద ఉన్న ఒక ఎక్స్ప్లెనేషన్ని నేనైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అవుతున్నారో, రిటైర్ కాబోతున్నారో వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ వీడియో. సో ఇవన్నీ కూడా ఇయర్స్, ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్, అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, జిఎస్ బెనిఫిట్స్ పేబుల్ టు ద ఎంప్లాయీస్ అండ్ అక్విజిషన్ ఫ్రమ్ సర్వీస్ ఎంప్లాయీ ఎంట్రీ ఇన్ టు ద సర్వీస్ నవంబర్ 1987, ఎగ్జిట్ ఫ్రమ్ సర్వీస్ అక్టోబరు 2023. ఒక ఉద్యోగి ఎప్పుడు జాయిన్ అయినా కూడా తన అనేటిది ఎంట్రీ డేట్ అనేది నవంబర్లోనే తీసుకుంటారు. దానికి సంబంధించిన డీటెయిల్ మన పాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను విత్ ఆ జీవోస్తో సహా. ఇక్కడైతే ఓన్లీ సర్వీస్లోకి ఎంట్రీ 1987, రిటైర్మెంట్ మాత్రం అక్టోబర్ 2023. ఇక్కడ ఈ 2023 అక్టోబర్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు సర్వీస్లోకి వచ్చింది కాదు, ఎప్పుడు రిటైర్ అనేది ఇంపార్టెంట్. అక్టోబర్ మంత్ చూడండి, ఫస్ట్ వచ్చేసి 1987లో 10 రూపీస్ కట్ అవుతుండే అప్పుడు జిఏఎస్. దానికి ఎన్ని యూనిట్స్ ఇస్తుండే? 1 యూనిట్స్ ఇస్తుండే అనమాట. అంటే 10 రూపాయలకు 1 యూనిట్ చొప్పున ప్రతి నెల మన పే స్లిప్లో నుంచి కట్ అవుతుండే. సో ఇక్కడ చూడండి, ఆన్ యూనిట్స్ ఫ్రమ్ వచ్చేసి 1987 అప్ టు 2023 అన్నారు కదా, అక్కడ 1 యూనిట్ ఇంటూ ఇక్కడ మీరు అమౌంట్ చూసినట్టయితే 26,028 రూపీస్ ఉంది. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, మనం అనుకున్నాం కదా పైన అక్టోబరు, ఈ టేబుల్ చూసుకోవాలి మనం. ఈ టేబుల్లో ఇయర్ కూడా చూసుకోవాలి. అక్టోబర్ వరకు ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ 1987లో వచ్చాడు కదా, 1987 ఇయర్లోనే అక్టోబర్ మంత్ ఎక్కడుందో చూడాలి, ఎందుకంటే రిటైర్మెంట్ కదా. చూడండి, అక్టోబర్ మంత్లో 26,028 రూపీస్. ఈ 26,028 రూపీస్నే మనము ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో 1 యూనిట్ కాబట్టి ఆ 1 యూనిట్కి సంబంధించింది మనం అక్కడ తీసుకొని 1 × 26 దాన్ని తీసుకుంటే ఇక్కడ చదువుకున్నాం. తర్వాత 94 వచ్చింది. తర్వాత 94లో ఏమైందంటే, ఆ 10 రూపాయలు ఉన్న యూనిట్ని కాస్త 15 రూపాయలు పెంచారు. యూనిట్ మాత్రం 1 ఉంది. సో 1 యూనిట్కి ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి అక్కడ నిల్ అనమాట. 94 అనేది అక్కడ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ రౌండ్ అప్ చేసాను చూస్తున్న 30 రూపీస్. సో తనకేమైంది, 2013 కానీ ఆ టైంలో పిఆర్స్ వచ్చినందుకు ఆయన కటింగ్స్ అనేది పెరిగాయి. 15 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగింది. అంటే 15 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగినప్పుడు ఎంత అమౌంట్ పెరిగింది? ఓన్లీ 15 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ 15 రూపాయలకు అతనికి వచ్చిన యూనిట్స్ అన్ని 2. ఆల్రెడీ 1 యూనిట్ వచ్చేసింది, ఇంకొక యూనిట్ ఎక్స్ట్రా యూనిట్ సంబంధించిన క్యాలిక్యులేషన్ మాత్రమే తీసుకుంటాం. అంటే అక్కడ 15, 30, 45 కాలేదు, ఓన్లీ పెరిగింది కాబట్టి ఇక్కడ 2 యూనిట్స్. ఇక్కడ ఈ 2 యూనిట్స్ సంబంధించినటువంటి ఇయర్ ఎంత? 2013కి. ఈ 2013కి వచ్చేసి అదే ఈ ఇయర్కి ఉంది కదా, ఈ ఇయర్కి సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కడుందో మనం చూడాలి. సో ఇక్కడ ఈ అమౌంట్ వచ్చి చూసే వరకు మనకు ఈ 12,282 రూపాయలు అనేది అక్కడ ఉంది. ఆ అమౌంట్ తీసుకోవడం జరిగింది. సేమ్ 1 యూనిట్ ఇంటూ అది చేస్తే సేమ్ అమౌంట్ వచ్చేసింది. ఇక్కడ కూడా 60 రూపీస్కి పెరిగింది. 4 యూనిట్స్ అయినాయి. 2 యూనిట్స్ నుంచి 4 యూనిట్స్కి అయినాయి. ఎక్స్ట్రా యూనిట్స్ అన్ని 2. ఈ 2 ఎక్స్ట్రా యూనిట్కి సంబంధించిన ఇయర్ ఏంటిది? 2004. ఈ 2004కు సంబంధించినటువంటి ఇయర్ని మళ్ళీ మనం టేబుల్లో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1984 ఇది ఎలాగా ఇట్లా ఉందో ఇక్కడ దానికి సంబంధించింది. ఇక్కడ 96లో అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ఇక్కడ 2004లో చూడండి 5,481. ఇక్కడ కూడా అదే అమౌంట్ తీసుకొని ఆ 2 యూనిట్స్కి ఎంత అవుతుంది? 10,969 రూపీస్ అవుతుంది. అలాగే తను రిటైర్మెంట్కి వచ్చే వరకు తన డిడక్షన్ 120కి పెరిగింది. ఆల్రెడీ 4, మొత్తం 8 యూనిట్స్లో ఇంకొక 4 యూనిట్స్ ఉన్నాయి. తనకి 2013లో వచ్చేసి 1,864 రూపీస్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాడు, 1,864 × 4 వేసేసి దాని అమౌంట్ 7,456 రూపీస్ అయింది. టోటల్ 56,728. సో ఇలా క్యాలిక్యులేషన్ మొత్తం టోటల్ చేసుకుంటే మనకు 56,728 రూపీస్ అయితే వచ్చింది కదా. సో ఈ విధంగానే ప్రతి ఒక్క ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినా అవ్వబోతున్న వాళ్ళు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అకౌంట్ సెక్షన్ వాళ్ళు పంపిస్తారు, మీరు ఓన్లీ అమౌంట్ మాత్రమే చెక్ చేసుకోవాలి. సో వీడియోని అయితే లైక్ చేయండి.